హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ అండ్ జాన్ విక్ యూనివర్స్లో స్పిన్ ఆఫ్గా వచ్చిన బెలేరినా సినిమా ఒక రివ్యూ చూద్దాం. ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఈవ్ మెకారో ఒక యంగ్ బెలేరినా కానీ తన ఫ్యామిలీని చంపిన కిల్లర్స్ పైన రివెంజ్ తీసుకోవాలని డిసైడ్ అవుతుంది. ఈ రివెంజ్ జర్నీలో బ్రుస్కా రోమో అసాసియన్ ట్రెడిషన్స్లో ట్రైనింగ్ తీసుకొని జాన్ విక్ లాంటి లెజెండ్స్తో కనెక్ట్ అవుతుంది. మరి ఈ ఫిలిం జాన్ విక్ 3 ఈవెంట్స్తో ప్యారలల్గా స్టోరీ నడుస్తుంది. పగ, ప్రతీకారం, వైలెన్స్ లాంటి థీమ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ మూవీ. రోనీ అనే క్యారెక్టర్గా తన పాస్ట్ ట్రామాని ఓవర్కమ్ చేసి డెడ్లీ అసాసియన్గా మారుతుంది. ఈ మూవీ ఒక బ్రూటల్ బ్యాలెట్ లాంటి ఫీల్ ఇస్తుంది. నాకైతే ఈ బెలేరినా మూవీ ఒక సాలిడ్ ఎడిషన్ టు జాన్ విక్ ఫ్రాంచైజ్ అనిపించింది. అనా డి ఆర్మస్ పెర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్. తన గ్రేస్, ఇంటెన్సిటీ బాగా సెట్ అయింది. జాన్ విక్ని కూడా ఓవర్ షాడో చేయకుండా ఓన్ మార్క్ వేసింది. యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్సేన్, ఎస్పెషల్లీ గ్రెనేడ్స్, ఫైర్ ఫైట్స్, ఆ నరకడాలు ఇవన్నీ మూవీని మోస్ట్ యాక్షన్ ప్యాక్డ్గా చేసాయి. మూవీ కోసం 4 months 8711 స్టంట్ టీమ్తో వర్క్ చేసింది. రిజల్ట్గా మ్యాక్సిమం స్టంట్స్ తను చేయగలిగింది. కానీ స్టోరీ వైజ్ బేసిక్ రివెంజ్ ప్లాట్ అండ్ సమ్ ఫ్లాట్ క్యారెక్టర్స్ డిసప్పాయింట్ చేసాయి. ఫస్ట్ హాఫ్ స్లోగా ఫీల్ అవుతాం, బట్ సెకండ్ హాఫ్లో మూవీ మొమెంటం అందుకొని కొంచెం ఇంట్రెస్ట్గా, ఇంటెన్స్గా మారుతుంది. ఈ మూవీ ప్రొడక్షన్ పరంగా కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసింది. ఒరిజినల్ డైరెక్టర్ కట్తో సాటిస్ఫై కాలేదు కాబట్టి చార్డ్ సటిస్ఫై డైరెక్షన్లో కొన్ని ఎడిషనల్ సీన్స్ని యాడ్ చేశారు. ఈ మూవీ బడ్జెట్ $90 million అయితే గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ $132 million కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఫ్రాంచైజ్ స్టాండర్డ్స్లో ఒక యావరేజ్ పెర్ఫార్మెన్స్గా నిలిచింది. ఇంకా యాక్టింగ్ పరంగా అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. కెన్యూ రీవ్స్ జాన్ విక్ క్యారెక్టర్స్లో లిమిటెడ్ టైంలో ఉన్న అతని ప్రెజెన్స్ని బాగా యూటిలైజ్ చేశారు. ఓవరాల్గా ఈ మూవీ జాన్ విక్ మూవీ అంత రేంజ్లో లేదు, కానీ ఒక మంచి యాక్షన్ మూవీగా బాగానే ఉంది. ఈ మూవీకి నా రేటింగ్ 7.5/10. ఈ మూవీ యాక్షన్ లవర్స్కి మస్ట్ వాచ్ మూవీగా రికమెండ్ చేస్తా. వీకెండ్కి ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీగా ఉంటుంది. ఈ రోజుకి అంతే గైస్, మళ్ళీ అదిరిపోయి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.